మేడం ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి? సంవత్సర పాలనకు దగ్గరగా ఉన్నాం కాబట్టి ఏ అంశాలు బాగున్నాయి? కరెంటు విషయంలో వస్తే మాత్రం కరెంటు బిల్లులు బాగా వస్తున్నాయండి. ఇంత కరెంట్లు అంటే మధ్యతరగతి కుటుంబం ఎలా కడతారు చెప్పండి. కరెంటు బిల్లు మాత్రం వాస్తవంగా మాత్రం కరెంటు బాగా వస్తుంది. ఈ పథకాలు అనేది మరి ఇంకా అమలు చేశారు లేదనేది తెలియదు, చేస్తామన్నారు. ప్రథమంగా 12వ తారీఖు జూన్ 12కి సంవత్సర పరిపాలన అవుతుంది. సో వాళ్ళు ఏమంటున్నారంటే తల్లికి వందనం ఈసారి ఏదైతే చెప్పామో 15,000 ఇస్తామంటున్నారు. స్కూల్ స్థిరంగానే మళ్ళీ ఇబ్బంది లేకుండా ఇస్తారా? ఇస్తారండి, ఇస్తారు ఇస్తామని చెప్పారు. రేపు 12వ తారీఖు చేస్తామన్నారు. 6 పథకాల్లో కూడా ఫస్ట్ పెన్షన్, తర్వాత గ్యాస్ సిలిండర్లు అన్నారు. అవి ఏమైనా వచ్చినాయి? వచ్చినాయండి, పెన్షన్లు వస్తున్నాయి, గ్యాస్ బండ వచ్చింది, చెప్పినవన్నీ బాగానే వస్తున్నాయి. కరెంట్ బిల్లు 1వ తారీఖు లేకపోతే ముందు రోజు నైట్ కానివ్వండి, పొద్దున్నే ఇస్తున్నారు. ముందు రోజు నైట్ ఇస్తున్నారు. 1వ తారీఖు రోజు సెలవు రోజు పడిందంటే ముందే ఇచ్చేస్తున్నారు. ఆ రోజు పద్ధతిగా వచ్చి అందరినీ వెతికిస్తున్నారు, చక్కగా ఇస్తున్నారు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా డిప్యూటీ సీఎం గారు కాబట్టి ఆయన పనితీరు అసలు ఆయన మాట ఎక్సలెంట్ అండి బాబు. ఆయన వచ్చాక మరి ఎన్ని ఇలా జరుగుతున్నాయి, చక్కగా బాగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏమైనా అందుకున్నారా? అప్పుడు కూడా పథకాలు పర్లేదు? అప్పుడు పర్వాలేదండి. అప్పుడు ఏమంటున్నారంటే మహానాడు సభలు జరుగుతున్నాయి కదా కడపలో, సభలకు సంబంధించి గడప గడపకి వెళ్ళి ఒకసారి కనుక్కోండి మీ ప్రభుత్వ పరిపాలన గురించి, వాళ్ళే చెప్తారని ఆయన అంటున్నారు. ఎలా పర్లేదు వెళ్ళొచ్చు అంటారా వీళ్ళు? గడప గడపకి వెళ్ళి ఒకసారి ఇప్పుడు వరకు ఏ సంక్షేమం చేసామో 1 year పాటు వెళ్తే కదా తెలిసిద్ది, వెళ్ళి అడిగితే కదా తెలిసిద్ది ఎవరు ఎట్లా ఉన్నారు అనేది తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసి ఇబ్బందులు పెడుతున్నారు, ఇవన్నీ ఎందుకంటే పారదర్శకంగా పాలన చేయండి సరిపోతున్నారు. అక్రమ కేసు అంటే ఏమీ లేవు, అన్ని బాగానే పెడుతున్నారు. అవతల మాట్లాడింది బట్టి జరుగుతున్నది. స్థానిక నేతలతో నిన్న మీటింగ్లో చెప్పారు, ఇదంతా ఒక డ్రామా కంపెనీ లాగా ఉంది, నన్ను తిడటానికి మహానాడు సభలు ఎందుకండి, సరే నా ప్రభుత్వం అయిపోయింది కదా, మీరు ఇంకా పారదర్శకంగా చేయండి, పథకాలు అమలు చేయండి. ఎవరిని ఎవరు తిట్టింది ఏం లేదు, వాళ్ళు అంతకుముందు చేసిన మాట్లాడిన మాట బట్టే ఇప్పుడు జరిగేదంతా. అందుకే ఎవరి కక్షగా చేసేది ఏం లేదు. ఈ పున్న ప్రభుత్వం అయితే బాగానే ఉంది. జరిగే పథకాలు అంటే పథకాలు ఇప్పుడే సంవత్సరానికి ఎవరు ఇవ్వరు కదా. పెన్షన్లు ఇస్తున్నాడు, గ్యాస్ బండ్ ఇస్తున్నాడు. ఇప్పుడు తల్లి వందనం కదా, రేపు ఈ నెలకు తల్లి వందనం ఇస్తారు. ఇంకా అందుకంత ఇచ్చేది. 6వ తారీఖు డిఎస్సి పరీక్ష కూడా ఉందంటున్నారు, నిన్న సభలో చెప్పడం జరిగింది. అంతకుముందు గత గవర్నమెంట్ ఏం చేయలేదు కాబట్టి ఈ గవర్నమెంట్ చేసింది, గ్యారంటీ చేసింది డిఎస్సి గురించి. కొన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారని జగన్ గారు అంటున్నారు. ఆరోగ్యశ్రీ ఒకటి, ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా ఆగిపోయింది, నెట్వర్క్ హాస్పిటల్కి బకాయిలు చెల్లించాలి కాబట్టి అంటున్నారు. అది ఆరోగ్యశ్రీ అయితే మా అమ్మగారు ఆరోగ్యశ్రీ మీద చూపించాం. మా అమ్మగారికి పెరలు చూస్తే మన ఆరోగ్యశ్రీ ఇచ్చారు. మా అమ్మగారికి మాకు 1 నెల క్రితం ఇచ్చారు. మా అమ్మగారికి బాగానే ఉంది. మన ఆరోగ్యశ్రీ మీద ఏం తీయలేదు. అది ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ వ్యాన్స్ కూడా ఆగిపోతున్నాయి సార్ జూన్ 1 నుంచి. ఇచ్చే 50 మంది ఆగిపోతేనే మంచిదండి. ఆ రేషన్ కూడా ర్యాష్గా వేస్తున్నారు తెలుసండి. వాళ్ళు అక్కడ ఉన్నా సరే సరిగ్గా ఇవ్వట్లేదు. బియ్యం అయిపోయినాయి అంటారు, మీరు ఇక్కడ కాదంటారు. నా బాగా ఏడిపిస్తున్నారు బండ్లు పెట్టి తెలుసా అండి. అదే రేషన్ వెళ్ళి తీసుకుంటే చక్కగా 15-20 తారీఖు అయినా సరే వేస్తారు. పాత విధానం పడుతుంది. 15 రోజులకి శుభ్రంగా 15 రోజులకి పనికెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ రోజు వెళ్తారు, మరుసటి రోజు వెళ్తారు. టైం ఉండదు, ఆ టైం బట్టి వెళ్తారు. ఇప్పుడున్న రేషన్ పెట్టే వాళ్ళకి జీతాలు వేస్టా, వాళ్ళు పని తిరిగి లేదా, ఒకరోజు వస్తారు ఉందని లేకపోతే లేదని చెప్తారు. ఆ బియ్యం అమ్మించుకుంటారు తీసుకెళ్ళి. 1 year పరిపాలన పైన మీ అభిప్రాయం సార్? బాగుందండి, పర్లేదు. కళ్యాణ్ గారి పైన మీ అభిప్రాయం? సూపర్ అండి, పర్వాలేదు. అయితే కూటమి ప్రభుత్వం సంవత్సర పరిపాలన అసలు ఎలా ఉంది? ఈ సభలు ఏ నిమిత్తం పెట్టారు, ఏమి చూపిద్దామని పెట్టారు? ఒక పక్క ప్రజాధనం వృధా సార్. ఒక విషయం చెప్పాలంటే ప్రజాధనం వృధా తప్ప ఇదేదో మహిళ కొద్దిగా ఏదో ఒకటి చేస్తే వాళ్ళు ఆనందపడతారని నా కోరిక. కంపల్సరీ అమ్మఒడి అనేది అమలు చేయాలి. అమ్మఒడి కంపల్సరీ అమలు చేయాలి. ఇప్పుడు మహానాడు పెట్టి నువ్వేం సాధించావు? నువ్వు ఎక్కడో పెట్టి ఎవరికైనా ఉపయోగం ఉందా? దాని మూలంగా ఎవరికి ఉపయోగం లేదు. అమ్మఒడి ఇప్పుడు మీరు అమ్మఒడి కంపల్సరీ ఇవ్వాలి. ఆ పేద ప్రజల పిల్లలు చదువుకుంటారు. కొంతమంది ఫీజులు కట్టలేక కూలి పనులకు వెళ్తున్న పరిస్థితులు కూడా జరుగుతున్నాయి. ఏదైతే ఉన్నారో పారదర్శకంగా అమలు చేసే పెన్షన్లు కట్ చేశారు, గ్యాస్ సిలిండర్కి డబ్బులు ఏవైతే ఇస్తామన్నారో ఎవరు అర్హులు కాదంటున్నారు. మరి ఎందుకు ఈ పథకాలు? అదంతా జనాలు మభ్య పెడుతున్నారండి. వాళ్ళు అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఒక రకంగా చేస్తున్నారు. ఏది కూడా వెయిట్లా మీరు అర్హులు కాదు అంటున్నారు. కడపలో అట్టహాసంగా పెట్టిన ఈ సభకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి తిడటానికి హీరోయిజం అనుకుంటున్నారు, కానీ గడప గడికి వెళ్ళి ధైర్యం ఉందా? ఒక్కొక్క గడపకి వెళ్ళి అడగండి, ఎవరికైనా టైం వస్తుంది. ఇప్పుడు ఈ రోజున వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, టైం అయిపోతుంది. 4 ఏళ్ళు ఎంతలోకి అవుతుంది? 4 ఏళ్ళు అవ్వగానే ప్రజలు తెలుసుకుంటారు వీళ్ళు ఏదో చేస్తారని. వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు తెలుసుకుంటారండి కంపల్సరీ. 6 సూత్రాలు ఏదో చెప్పారు, దేనికి సార్ ఈ 6 సూత్రాలు? దేనికి? నేను సభలో చెప్పాడు ఆయన, స్త్రీ శక్తి అంట. జరిగాయి కాదండి, ఇప్పుడు జరిగే ఏది ఎన్నైనా చెప్పొచ్చు. మీరు 6 సూత్రాలు చెప్పినా 60 సూత్రాలు చెప్పినా జరిగాయి అమలు చేసే ఏమైనా ఉంటే చెప్పండి.
ఉందా 40 ఏళ్ళు భవిష్యత్తు అంటున్నారు, నిజంగా ప్రజలు నమ్ముతారు? అది ఇప్పుడు మొన్న ఏదో నా ప్రజలు ఒక అవకాశం ఇద్దామని ఇచ్చారు, జనాలకు కూడా తెలిసిపోయిందండి. ఇప్పుడు ప్రతి దాని ధరలు కూడా పెంచేస్తున్నారు. అలివిగాలి హామీలు ఇచ్చి నేను చేతులు ఎత్తేస్తున్నాను, పథకాలు చూస్తే భయం వేస్తున్నాను వ్యక్తి జూన్ 12కి 4 పథకాలు ఎలా ఇస్తున్నారు? మరి ఖజానాలో డబ్బులు లేవని దీనే అది జరగని పనులండి అవి. అది వాళ్ళు వాగ్దానాలు చేయడం తప్ప అవి అన్నీ ఏది కూడాను వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు మగవాళ్ళు అయితే అమ్మఒడి వేయమనండి. ముందు పిల్లలు చదువుకుంటాకి అమ్మఒడిని అమలు చేయమనండి. అప్పుడు వాళ్ళ సత్తా తజ్జిన బజ్జలను బట్టి 2 దప్పాలుగా ఇస్తామని చెప్పి ఎక్కడ నెగిటివిటీ వచ్చిందో మళ్ళీ ఒకే దప్పంలో ఇస్తామని ఇప్పుడు అంటున్నారు. మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు అంటే ఇస్తే మంచిదే కానండి, మరి అది కూడా అమలు చేసేది లేదు. వాళ్ళు వాగ్దానాలు ఏం చెప్పారు? మేము ఎక్కంగానే అమలు చేస్తామన్నారు. ఇప్పుడు 14 నెలలు 15 నెలలు అయిపోయింది, ఇంత మట్టికి ఏదీ లేదు. ఇంకెప్పుడు చేస్తారు వాళ్ళు? నివేదిక లెక్కలు తీసినా కానీ కొనుగోలు శక్తి అప్పటికంటే ఇప్పుడే తగ్గింది అంటున్నారు. మరి వాళ్ళు గతంలో కొనుగోలు శక్తి ఎక్కువ ఉంది, ఇప్పుడు తగ్గిపోయింది. ఈ కాగ్నిటివ్ నివేదికలు ఏమైనాయి అంటున్నారు. ఇవన్నీ మరి చూస్తే ఇదంతా ఎవరు చేశారు అక్రమాలు? ఏమంటే అక్రమాలు అన్నీ మనకు అనవసరం అండి. ఇప్పుడు వాళ్ళు చేయగలిగినది చెయ్యాలి. మాట వాగ్దానాలు ఇచ్చినప్పుడు వాళ్ళు నెరవేర్చాలి. నెరవేర్చలేని హామీలు ఇచ్చి వాళ్ళు జనాలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని జనాలందరినీ కూడా పిచ్చోళ్ళని చేశారు. వాళ్ళు అక్రమ అరెస్టులు పెడుతున్నారు. మా నాయకులకు మేము తీసుకుంటాం, ఓకే, ఇప్పుడు మీ టైము. ఏదైతే అధికార దుర్వినియోగం చేస్తున్నారు, రేపు మాకు టైం వస్తుంది. ఎప్పుడైనా కూడా అధికారం ఎవడమ్మా మొగుడు సొమ్ము కాదు. అధికారం అనేది ఎవరిది కాదు, ప్రజలు గెలిపిస్తేనే నువ్వు గెలిచావు. గెలిచాక అమ్మఒడి నాశనం చేశావు. ఒక్కరికి ఏ పథకం కూడా ఇంత మట్టికి ₹1 ఇలా 3 సిలిండర్లు అన్నావు. 3 సిలిండర్లు కాదు, నువ్వు అరుగుడు కాదంటున్నారు అక్కడికి వెళ్ళాక. ఏ పథకం కూడా ఏ మహిళకి రాలా, ఎటువంటి లాభము చేకూరలా. కరెంటు బిల్లులు చూస్తే కరెంటు బిల్లులు పెంచుతున్నారు. మనిషి ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాడు. ఎటు చూసిన ఈ కరెంటు బిల్లులు కోలా. ఏ పథకాలు అమలు లేదు. వాగ్దానాలు అయితే దొంగ హామీలు ఇచ్చి గెలిచి 15 నెలలు అయ్యింది. దీనివల్ల ఎవరికి కూడా ఎటువంటి లాభం లేదండి. ప్రజలు ఏదో ఒక అవకాశం ఇద్దామని ఇచ్చారు, మళ్ళీ వాళ్ళకి తెలుసుకుంటారండి, టైం పడుతుంది. నువ్వు రాసుకుంటాం సార్ పేర్లు, మీది రెడ్ బుక్ అయితే మాది వేరే ఒక బుక్ ఉంటుంది. ఎందుకు అధికారులు కూడా వీళ్ళు తొత్తులుగా పనిచేస్తున్నారు? వాకాని గోవర్ధన్ కానివ్వండి, వీళ్ళందరినీ అరెస్టులు చేస్తున్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా నిన్న అదుపులో తీసుకోవడం జరుగుతుంది. ఏమంటారు? ఎందుకు వీళ్ళ తరపున వాళ్ళనే వీళ్ళు అప్రూవర్లుగా మార్చి అక్రమ కేసులు ఎందుకంటారు? ఏదైతే ఉంటే పారదర్శకంగా చేసి చూపించవచ్చు కదా. మరి అలాంటి పనులు చేయకూడదండి. మనం అలాంటి పనులు చేయకూడదు. ఇప్పుడు ఇది రేపు ఈ టైము, ఇప్పుడు ఈరోజు ఈ టైం కావచ్చు, రేపు వాళ్ళకి టైం వస్తుంది. మరి అది కొన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఏదైతే ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ అన్నారు, అది కూడా నిర్వీర్యం చేశారు. అప్పుడు వాళ్ళ పరిస్థితి రోడ్ల మీదకి వచ్చాయి. ఏ వ్యవస్థ చూసినా నిర్వీర్యం. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య బీమా అన్నారు. ఆయుష్మాన్ భారత్ ఎంతమందికి తెలుసు? ఈ పథకాలన్నీ ఎవరికి తెలుసు? ఈ చాలా మంది కూడా అనండి హాస్పిటల్ దగ్గర వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఒక పేషెంట్ రైల్వే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చాలా నరకం అనుభవిస్తున్నారు. అది అనిపించిన వాళ్ళకే తెలుసుద్దండి. బ్యాక్గ్రౌండ్లో అక్రమ మైనింగ్లు ప్రైవేటీకరణ చేసి వాళ్ళు వచ్చే డబ్బులు వీళ్ళు నిమ్ముకుంటున్నారు. ఒక పక్క అక్రమ కేసులో వీళ్ళని తజ్జని బెజ్జలు పెడుతున్నారు. అసలు మహిళా శక్తి, స్త్రీ శక్తి అంటున్నారు, పట్టించుకున్న నాదుడే లేడు. పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు, ఆయన అసలు అజాపజా లేరు. ఆయన అసలు ఎక్కడా కూడా పారదర్శకంగా చేసిన దాఖలాలు లేవంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చేదాకా ఒక నటన చేశాడండి. ఆయన అధికారం వచ్చేదాకా నటించాడు, జనాలను నమ్మించాడు, అవి చేశాడు. ఇప్పుడు ఆయన కూడా మనం వేరే విధంగా మాట్లాడకూడదు, కానీ ఆయన అక్కడ చేసేది ఏమీ లేదు. శుభ్రంగా ఆయన పని ఆయన సైలెంట్గా చేసుకుంటున్నాడు. అంతసేపు ప్రతిదానికి ఆ సమస్య ఈ సమస్య అంటూ అడావుడు చేసేవాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడండి. వాళ్ళు కూడా వాళ్ళతో కుమ్మక్క అయిపోయి ఆయన కూడా ఏం చేసింది ఏమి లేదండి. ప్రభుత్వాల మీద నమ్మకం ఉందంటారు ప్రజలకు? నిజంగా పథకాలు అమలు చేసి ఎవరికీ కూడా నమ్మకం లేదండి. వాడి ఏదైనా ఒకటి అమలు చేయమనండి, అమ్మఒడి వేయమనండి చాలు. పిల్లలకు అమ్మఒడి వేసేవాడు మగవాడిని అనిపించుకోమనండి, ఆనందపడతారు చాలు. అదొక్కడ చాలు. నమస్కారం అండి. చూసుకున్నట్లయితే ఏపీలో సంవత్సర పరిపాలన కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క లోకేష్ గారు, చంద్రబాబు గారి హయాంలో ఓ సంవత్సర పాలన రేపు జూన్ 12కి కాబోతుంది. ఎలా ఉంది? మీరు ఏమేమి గమనించారు? ధరల కాడి నుంచి అన్ని వ్యవహారాలు ఎలా?
వైఎస్ వచ్చినప్పుడు మాకు మేలు జరిగింది లేదు, చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మేలు జరిగింది లేదు. మా వారు చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు పింఛనే గతి లేదు. ఫస్ట్ అంతా రేషన్ కార్డులో డిలీట్ అవ్వలేదు అన్నాడు, తర్వాత ఆస్తులు ఉన్నాయని చూపించారు, ఏమీ లేదు ఇప్పుడు వరకు. మరి అలాగే ఉంటున్నాం. ఇంకా ఎవరు వచ్చినా ఏ పరిపాలన చేసినా వాళ్ళ వరకే, కానీ మా వరకే ఏమైనా ఉంటుందా? సామాన్యులకి ఎప్పుడు ఇబ్బంది లేనంటారు. అంతే, ఎవరికైనా ఇబ్బందులే. మరి ఎదవరాలు పింఛన్ అన్నాక చనిపోయిన 3 నెలలకో 6 నెలలకో ఇవ్వాలి. 4 సంవత్సరాలైనా మా వారు ఇప్పటి వరకు పింఛనే ఇవ్వాలి. మరి వితంతు మహిళ పెన్షన్ జూన్ 12 ఇస్తామంటున్నారు. ఏదైనా అప్లై చేసిన దాఖలాలు ఉన్నాయా? చేసే ఉద్దేశం ఉందంటే మొగుళ్ళు వదిలేసానని చెప్పి ఉన్న వాళ్ళకైతే ఉన్నాయి, కానీ ఇతంతులకైతే మాత్రం ఏమి ఉండట్లేదు. ఏమైనా చేసే పథకాలు ఏమైనా ఉంటే ముందు వెనక ఆలోచించుకొని వచ్చి 1కో 6 సార్లు ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు ఏమీ తీయరు. లేని వాళ్ళకేమో ఇలాగా మొగుళ్ళ నుండి వదిలేసామని మళ్ళీ మొగులతో వెళ్ళిపోయే వాళ్ళకి మాత్రం పింఛన్లు వస్తాయి. మాలన్నీ చేయడానికి గతంలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు, ఒక అవకాశం అన్నా ఉండేది, కనీసం ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియడానికి. ఇప్పుడు సచివాలయం స్టాఫ్ పెన్షన్ తప్ప అక్కడ ఏం జరగట్లేదు అంటున్నారు, నిజమేనా? వాలంటీర్లు ఉన్నా మనకి ఏం చేస్తారు, అడిగితే 10 సార్లు ఇసుక్కుంటారు. వాళ్ళున్నా మనకు ఉపయోగం లేదు, వీళ్ళున్నా ఉపయోగం లేదు. వచ్చే పథకం ఎవరు ఉన్నా ఉపయోగం లేదు. పింఛన్లు కరెక్ట్గా ఇస్తే మనకి తెప్పలు ఉండగా, ఎవరికి రాలేదో వాళ్ళు చూసుకునే వాళ్ళగా ఇంతవరకు ఏ పింఛను గతి లేదు. 1వ తారీఖు సక్రమంగా వస్తుందా పెన్షన్ ఈ సచివాలయం స్టాఫ్ ద్వారా? అసలు ఇంతవరకు మా వారు చనిపోయి 4 ఏళ్ళు అయినా నాకు పింఛనే లేదంటే అదే అంటున్నాను కదా. 4 ఏళ్ళు ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 సంవత్సరానికి అన్నారు, ఆ డబ్బులన్నా పడుతున్నాయి? ₹1 కూడా పడలేదు. ఇప్పుడు 4 బండ్లు తీసుకున్నా, ఏను రూపాయి పడలా. అదే అంటే బ్యాంక్ అకౌంట్ సరి లేదంటాడు, ఇది సరి లేదంటాడు, అది సరి లేదు. అక్కడికి వెళ్తే వాళ్ళు బ్యాంక్ వాళ్ళేమో ఆ కటింగ్, ఏటీఎం కటింగ్, ఈ కటింగ్లో 4 కటింగ్ చేస్తారు. వీళ్ళేమో పథకంలో డబ్బులు పడతాయి. ఎవరి వల్ల ఉపయోగం లేదండి. ఎవరు నిత్యావసర సరుకులు ధరలు ఎలా ఉన్నాయి మేడం? అంతగా లేవు, పర్వాలేదు. ఛార్జీలు భారీగా ఉన్నాయి. ఆయన ఉన్నప్పుడు అలాగే ఉన్నాయి, ఈయన ఉన్నప్పుడు అలాగే ఉన్నాయి. ఎవరి పథకానికి వస్తే వాళ్ళ మీద నిందలేసుకోవడం తప్ప మనకు ఉపయోగపడేది ఏమీ లేదు. రోడ్ల వ్యవస్థలు బాగానే ఉన్నాయి, పర్వాలేదు, కొద్దిగా పర్వాలేదు. చూసుకున్నట్లయితే 1 ఇయర్కి దగ్గరగా ఉంది కూటమి ప్రభుత్వ పాలన. ఒక పక్క ముగ్గురు ఉన్నారు, ఇందులో లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, పవన్ గారు ఉన్నారు. సంవత్సర పరిపాలన ఒకేసారి జూన్ 12తో అవుతుందో 3 పథకాలతో పాటు ఓ పక్క ఇంతకంటే ముందే కడపలో కూడా మహానాడు సభలు జరుగుతున్నాయి. ఎలా అనిపిస్తుంది టోటల్? గవర్నమెంట్ ఏదో చేస్తున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుందండి. రిజల్ట్స్ ఏంటంటే ఇమీడియట్గా రావు కదా, ప్రజలకి చిన్నగా ఫలితాలు వస్తాయని చెప్పి అభిప్రాయంతో ఉన్నాం. కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత అట్టహాసంగా కడపలో మహానాడు సభలు ఎలా అనిపిస్తున్నాయి? గత 2 రోజులుగా జరిగాయి, ఈ రోజు లాస్ట్ రోజు సార్, 5:30కు ముగియబోతుంది ఈ రోజు. ఎలా అంటే ఈ సభలు అంటే అది మా తెలుగుదేశానికి సంబంధించింది కదా, వాళ్ళు ప్రణాళికలన్నీ భావి నాయకుల్ని సిద్ధం చేయటం, ఇవన్నిటి మీద వాళ్ళు కేంద్రీకరించినట్టుగా తెలుస్తుంది. 6 సూత్రాలు కూడా ప్రకటించడం జరిగింది. లోకేష్ గారు 40 ఏళ్ళు భవిష్యత్తు ఉండాలి, రెండోది ఒక 10 ఏళ్ళు గట్టిగా ఉంటే ప్రభుత్వాలు ఏదైనా ఒక సుపరిపాలన చూడొచ్చు, ఒక అభివృద్ధి చూడొచ్చు అనేది వీళ్ళ నినాదం. ఎలా అనిపిస్తుంది? గ్యారంటీ అండి, స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే ఏదైనా ఫండ్స్ వస్తాయి మనకి పైనుంచి. ముందు అనేది నమ్మకం అనేది క్రియేట్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ మీద నమ్మకం పోయింది ముందు ఫస్ట్. బయట నుంచి వచ్చే వాళ్ళకైనా ఎవరికైనా పెట్టుబడిదారులకైనా నమ్మకం పోయింది. ఇప్పుడు అది బాగా క్రియేట్ అవ్వాలి. కంటిన్యూస్గా స్థిరమైన ప్రభుత్వం ఒక 10-15 ఏళ్ళు ఉంటే కానీ ఈ అభివృద్ధి ఫలాలన్నీ రావండి. జగన్మోహన్ రెడ్డి స్థానిక నేతలతో మళ్ళొకసారి ప్రెస్ మీట్ పెట్టారు సార్, కేంద్ర కార్యాలయం ఏదైతే తాడేపల్లి ఆఫీస్లో. జగన్మోహన్ రెడ్డి గారి కోసం తిట్టడం కోసమే సభలు పెట్టినట్టుగా ఆయన అంటున్నారు. ఏదైతే ఉందో హీరోయిజం అంటే కనుక నన్ను తిట్టడం కాదండి సభల్లో, మీరు ఏం చేశారు ఈ సంవత్సర పరిపాలన, ఇంటింటికి గడప గడపకి వెళ్ళి అడిగే మీకు ధైర్యం ఉందా అని ఆయన అడుగుతున్నారు. ఏమంటే లాస్ట్ ఇయర్ 5 సంవత్సరాలు అసలు రాజధాని ఏమీ లేదన్నారు, కానీ అవన్నీ గ్రాఫిక్స్ అన్నారు, కానీ అన్ని బిల్డింగ్స్ 40-50 బిల్డింగ్స్ ఉన్నాయి. అదంతా అంత భూసేకరణ అంత చేయటం, డిజైన్ చేయటం ఇదంతా చేశారు. ఈయనేమో అదంతా ఏం పట్టించుకోకుండా బోటకం అని చెప్పని జస్ట్ సంక్షేమమే ఇస్తే మనం సరిపోదండి, అభివృద్ధి కూడా చేయాలి మనం, అప్పుడు కానీ రాష్ట్రం ముందుకెళ్ళండి. బుక్ పరిపాలన గురించి మాట్లాడుతూ మేము కూడా ఏ బుక్ అయినా దాంట్లో పేర్లు రాసుకుంటాము, కార్యకర్తలకు సంబంధించి ఏదైతే ఈ అంశం ఉందో దాన్ని ఇబ్బంది పెడుతున్నారు, మేము కూడా రేపు 2029లో ఇటు మేము తంతే మీరు కూడా అటు వస్తారు, ఎలక్షన్స్లో గెలిచాక మాదే విజయం అని ఈయన ఘంటాపదంగా చెప్తున్నారు. ఏమండి రెడ్ బుక్ కాదు ఇంకోటి కాదండి, ఏదైనా లీగల్గా ఉన్న ఆధారాలతోటి చట్టపరంగా చర్యలు తీసుకోవాలండి. ఎవరైనా ఈ బుక్లో రాసుకొని ఆ బుక్లో రాసుకొని ఎవరి కాళ్ళు కక్ష సాధింపులు అనేది అనవసరం, అది అనేది ఉండకూడదు. దాన్ని అసలు జనాలు పట్టించుకోవడం కూడా పట్టించుకోరు. వాళ్ళకి జనాలకి డెవలప్మెంట్ జరుగుతుందా, బెనిఫిట్ జరుగుతుందా అనేది చూస్తారండి. రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ గారండి, ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేస్తున్నారో రేపు లేకపోయినా పదవుల్లో మేము తీసుకొచ్చి వాళ్ళని అరెస్టులు చేపిస్తామని ఈయన మళ్ళీ అంటున్నారు. ఏమంటే అది ఒక ఎక్స్ ముఖ్యమంత్రిగా అది మాట్లాడకూడదండి, కక్ష సాధింపు కాదు. ఎప్పుడైనా గవర్నమెంట్లో ఉన్న అధికారులతోటే గవర్నమెంట్ అంతా నడవాలి.
ఎవరు వచ్చినా కానీ జగన్ గారైనా ఇంకోళ్ళైనా అధికారులతోటే జరగాలి. అధికారులని మిస్గైడ్ చేస్తా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా చేయటం అనేది పద్ధతి కాదండి. వాళ్ళ కరోనాలో సాకు కూడా చెప్పకుండా మేము అన్నీ అమలు చేశాము, సంవత్సర పరిపాలనలో మీరు ఇచ్చిన ఈ రెండే, అది కూడా చిన్న హామీలే, గ్యాస్ బండ్ కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, చాలా వరకు రేషన్ కార్డులు కట్ అయ్యాయి, పెన్షన్లు కూడా పోయినాయి, మేము ఎటువంటి వంక చెప్పలేదని ఆయన. ఏమంటే సంవత్సరానికి 10,000 ఇవ్వటం కాదండి, ప్రతి నెల 10 నుంచి 15,000 ఆదాయం వచ్చేట్టుగా కంపెనీలు తీసుకురావాలండి. అది కావాల్సింది, జనం కోరుకునేది అది. ఒక పక్క సార్ రేపు 6వ తారీఖు ఎగ్జామ్ ఉండబోతుంది డిఎస్సి అని చెప్పి నిన్న సభలో చంద్రబాబు గారు చెప్పారు. ఉపాధ్యాయుల నియామకం కూడా అదేంటి దగ్గరలో ఉంది ఏదైతే, మరి దీని గురించి ఏమంటారు? ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు, సంవత్సరం అవుతుంది కదా దగ్గర. ఏమంటే కొన్ని కష్టపడి ఎన్నో సంవత్సరాలు నిద్ర లేకుండా చదువుకుంటారండి పిల్లలు. వాళ్ళకి సక్రమంగా ఎవ్రీ ఇయర్ వాళ్ళకి డిఎస్సి అట్లా ఉండేట్టుగా ప్రభుత్వాలు అనేది ప్రిపేర్ చేయాలండి. ఎందుకంటే ఒక సంవత్సరం పోయిందంటే వాళ్ళు చాలా నష్టపోతారు వాళ్ళు. అందుకని ఇది రెగ్యులర్ ప్రాసెస్ అయ్యేట్టుగా ఏ గవర్నమెంట్ అయినా చూడాలండి. ఎలా ఉండబోతుంది సార్? భావితరం భవిష్యత్తు అంతా కూడా అమరావతి పోలవరం మీద ఉంది, ఖచ్చితంగా చేసి తీరుతామని ప్రభుత్వం అంటుంది, ఎక్కడా కూడా తగ్గే పరిస్థితి లేదంటుంది. అంటే అమరావతి పోలవరం అనేది రాష్ట్రానికి 2 కళ్ళండి అవి. అవే కాకుండా మొత్తం ఓవరాల్గా అనంతవరం అయినా అటు నుంచి కడప నుంచి ఇటు చిత్తూరు వరకు అన్ని విధాలా డెవలప్ చేస్తున్నారు. అది కావాలండి, అన్ని విధాలా డెవలప్ అయితేనే అప్పుడు అమరావతి అండి. అమరావతి అనేది ఒక గ్రోత్ ఇంజిన్. ఇక్కడికి వచ్చే ఫండ్స్ అన్నీ త్రూఅవుట్ రాష్ట్రం అంతా కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేయాలి. అది చూసుకున్నట్లయితే ఫైనల్గా కరెంటు బిల్లు పెంచింది పాత ప్రభుత్వంలోనే 9 సార్లు, వాళ్ళు పెంచి మా మీద నెపం నెడుతున్నారని నిన్న మహానాడు సభ నిమిత్తం కూడా చంద్రబాబు గారు అన్నారు. ఏది నిజమంటారు? ఇక్కడ వచ్చాక పెరిగిందా తగ్గిందా? ఏమంటే పెంచింది తగ్గవండి, ఏదో విధంగా అదే వసూలు చేస్తారు. కానీ ఫర్దర్గా పెరగకుండా ఉంటే చాలు. ఫర్దర్గా పెరగకుండా ఉండి మనకి ఇండస్ట్రీస్ వస్తున్నాయి చాలా, ఇంకా జనరేషన్ కావాలి. సోలార్ పవర్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు, అది కూడా ఇంప్రూవ్ చేయాలి. ఏదైతే విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇవన్నీ కూడా నిరుపయోగంగా మారిపోయాయి, మా ప్రభుత్వంలో ఖచ్చితంగా అమలయ్యాయని ఆయన అంటున్నారు. ఏమంటే ఇప్పుడు 1 సంవత్సరం అయింది కదా, 2వ సంవత్సరంలో కొన్ని పథకాలు మళ్ళీ స్టార్ట్ అవుతాయని చూస్తున్నాం. అవి కూడా ఇస్తారనే అనుకుంటున్నాం అండి. చూసుకున్నట్లయితే సంవత్సర పాలనకి కూటమి ప్రభుత్వం దగ్గరగా ఉంది. మహానాడు సభలో కడపలో చేస్తున్నారు. ఏమేమి బాగున్నాయి పనులు ఉన్నాయా ప్రజెంట్? పనులు అయితే బాగానే ఉన్నాయండి. అన్నీ ఏమనుకుంటున్నారు? పెరుగుతున్నాయి. మా పనులు చేసే వాళ్ళకి ఏమి రేట్లు ఏమి పెరగట్లేదు, అంతే ఇస్తున్నారు. పథకాలకు సంబంధించి 2 వస్తున్నాయి ప్రజెంట్. జూన్ 12 మిగతా ఇస్తామంటుంది ప్రభుత్వం. అమ్మఒడి ఇస్తామంటున్నారు 12వ తారీఖు నుంచి. బస్ ఫ్రీ అన్నారు ఆగస్టు 15కి. ముందు గురించే జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు. పాలన అంటే నా గురించి తిట్టడం కాదండి, సభల్లో జస్ట్ మీరు ఇంటికి వెళ్ళి అడగండి ప్రజలకు ఏమేమి అందుతున్నాయి అనేది అంటున్నారు. ఎలా ఉంది? కష్ట సాధింపు చర్యలు కావుగా, పలానా మనిషి అలా చేశాడని. హీరోయిజం అంటే నన్ను తిట్టడం కాదండి, మీరు ఇప్పుడు వరకు ఏ పథకాలు ఇచ్చారో ప్రతి గడపకి వెళ్ళండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అక్కడికి వెళ్ళి అడగండి, ఆ ధైర్యం ఉందని చెయ్యాలిగా. ఏదో చూడాలి, సంవత్సరమే అయింది. ఎలా ఉంది? చూసుకున్నట్లయితే కడపలో ఈ సభ నిమిత్తం కూడా గతంలో ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని అందరినీ కూడా, మేము కూడా బుక్లో పేర్లు రాసుకుంటాము, తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా తీసుకొస్తామని ఈయన అంటున్నారు. ఎలా చూడాలి? అది జనాల్లో జరిగింది చూసారా, ఆ విధంగా పోలీసులు. కరోనాలో కూడా మేము సాగు చెప్పకుండా పథకాలన్నీ అమలు చేశాము, ఇప్పుడు ఎందుకు అమలు చేయట్లేదు అంటే కరోనా రికార్డు బద్దలు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి కరోనాలో. ఈయన ఏం చేశాడు? ఏదైతే ఉంటే మమ్మల్ని తిట్టడం, మమ్మల్ని ఇవన్నీ కూడా అరెస్టులు చేయడం, అక్రమ అరెస్టులు, పిన్నెల రామకృష్ణారెడ్డి కానివ్వండి, కాకాని గోవర్ధన్ కానివ్వండి, వీళ్ళు లోపలేస్తున్నారు. ఏదైతే ఉందో నిజమైన పారదర్శకంగా ప్రభుత్వం సంవత్సరం లోపల అన్నీ అందించాలి కదా. అన్ని కష్ట సాధింపు చర్యలండి, ఏం లేదు. మళ్ళీ వచ్చి 2029 జగన్మోహన్ రెడ్డి వస్తాడు. అదే అంతే. థ్యాంక్ యూ.